సమంత నాగ చైతన్య విడిపోయిన 5 నెలలకే నాగ చైతన్య షోయు అనే రెస్టారెంట్ ని స్టార్ట్ చేశాడు. అయితే 5 నెలల పరిచయానికే ఎవరైనా పరిచయమైన వ్యక్తి పేరుని బ్రాండ్ నేమ్ గా పెట్టుకుంటారా? తను షోయు అనే రెస్టారెంట్ లో శోభిత నేమ్ తోనే స్టార్ట్ చేశాను అని నాగ చైతన్య చెప్పాడు. అంటే నాగ చైతన్య ఏదైతే పెళ్ళైన తర్వాత చెప్పాడో, సమంత నేను విడిపోయిన తర్వాత నాకు సంవత్సరం కాలం తర్వాతే శోభిత పరిచయం అయింది. ఇక మా పరిచయం కూడా ఇన్స్టాగ్రామ్ లోనే జరిగింది. ఇక అప్పటి నుంచి మేమిద్దరం ఒకరికొకరు మాట్లాడుకుంటూ సన్నిహితంగా ఉండేవాళ్ళం. అలా పరిచయం కాస్త ప్రేమగా మారింది అని నాగ చైతన్య చెప్పాడు. మరి నిజంగానే సంవత్సరం తర్వాతే శోభిత పరిచయం అయితే, సమంత నాగ చైతన్య విడిపోయిన 5 నెలలకే షోయు అనే రెస్టారెంట్ ని శోభిత పేరు మీద ఎలా స్టార్ట్ చేశాడు? అసలు నిజంగా ఇది అంతా కూడా చూస్తుంటే సమంత ఏదైతే నాగ చైతన్యతో డైవర్స్ తీసుకుందో అది కేవలం శోభిత వల్లే. అంటే సమంతకి ముందుగానే తెలుసు వీళ్ళ రిలేషన్ కోసం, అందుకనే నాగ చైతన్యకి డైవర్స్ ఇచ్చింది. ఇప్పుడిప్పుడే నిజాలన్నీ బయటపడుతున్నాయి. మరి ఇది ఒకటే రీజనా, ఇంకేమైనా ఉన్నాయా అని అంటే ఖచ్చితంగా ఈ వీడియోలో నేను మీకు ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి మీరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నా వీడియోస్ అందరూ చూస్తున్నారు అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే గనక నా వీడియోస్ ఇంకో 10 మందికి షేర్ చేయడానికి నాకు ఇది చాలా సపోర్టింగ్ గా అనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసారు కదా, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. 2021 అక్టోబర్ నాగ చైతన్య సమంత డైవర్స్ తీసుకున్నారు. డేట్ గుర్తుంది కదా, అక్టోబర్ 2021. ఇక నాగ చైతన్య షోయు రెస్టారెంట్ ని 2022 మార్చిన షోయు రెస్టారెంట్ ని స్టార్ట్ చేశాడు. అంటే రెండిటికి కేవలం 5 నెలలు మాత్రమే తేడా ఉంది. అంటే 5 నెలల్లో శోభిత పరిచయం అవ్వడం, వీరిద్దరి పరిచయం ప్రేమగా మారడం, తను పెట్టిన రెస్టారెంట్ కి శోభిత పేరు కూడా పెట్టుకోవడం. ఇది ఎంతవరకు వాస్తవం అనిపిస్తుంది? ఎందుకంటే మీరు కూడా ఆలోచించండి. మీకు ఒక వ్యక్తి పరిచయం అయ్యి మీరు ఆ మనిషిని నమ్మి అండ్ వాళ్ళ నేమ్నే మీరు బ్రాండింగ్ నేమ్స్ గా యూజ్ చేసుకునే అంతలా 5 నెలల్లో పరిచయం అవుతుంది అంటారా? నిజంగా సైకలాజికల్ గా ఆలోచించినప్పటికీ కూడా ఇది జరగడానికి అస్సలు ఛాన్స్ లేదు అని చెప్తున్నారు. అండ్ ఇంకో పాయింట్ కూడా నేను మీకు ఇందులో చెప్తాను. 2019 ఈ సమయంలో శోభిత నాగార్జున ఇంటికి వెళ్ళాను అని చెప్పింది. ఒక ఇంటర్వ్యూలో శోభిత పెళ్ళైన తర్వాత కూర్చున్నప్పుడు శోభితని అడిగారు, లైక్ మీరు నాగ చైతన్య ఇంటికి ఎప్పుడు వెళ్ళారు మొదటిసారిగా, అంటే పెళ్లి కాకముందు అని అడిగినప్పుడు శోభిత 2019 అని చెప్పింది. అంటే 2019 అంటే అప్పటికి సమంత నాగ చైతన్య వీరిద్దరూ విడిపోలేదు. ఇక్కడే అర్థమవుతుంది వీళ్ళిద్దరూ విడిపోక ముందు నుంచే శోభిత నాగ చైతన్య వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అనేసి. ఇక అప్పటికే 2019 టైంలో సమంత ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో చాలా బిజీగా ఉంది. దాదాపు అది ఒక 1 ఇయర్ పాటు గడిచింది. సో సమంత ఆ 1 ఇయర్ పాటు కూడా ఫ్యామిలీకి దూరంగా ఉంటూ సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉండేది. ఇక అదే టైంలోనే శోభిత నాగ చైతన్యతో ఇంకాస్త క్లోజ్ గా మూవ్ అవడం స్టార్ట్ అయిందంట. ఇక అలా కొద్ది కొద్దిగా తను ఇంటికి వెళ్ళడం, ఇక నాగార్జున ఫ్యామిలీతో కూడా తన అప్పటికే బాండింగ్ ని ఒక క్రియేట్ చేసుకోవడం. ఇక ఇదే సమయంలో ఇటు సమంత కూడా సినిమా ఆఫర్స్ చాలా ఎక్కువగా ఉండడంతో ఇక తన ఆఫర్స్ కి తగ్గట్టు తను కూడా తన లుక్స్ ని చేంజ్ చేసుకుంటూ వచ్చింది. ఇక్కడ ఇంకో రూమర్ కూడా వినిపిస్తుంది. అప్పటికే సమంతకి నాగ చైతన్యకి ఇంకా శోభితకి ఉన్న రిలేషన్ తెలిసిపోయింది. ఇక ఎప్పుడైతే సమంతకి ఇది తెలిసిందో ఎవరైనా హట్ అయినప్పుడు ఏం చేస్తారు? సో రివెంజ్ అనేది తీర్చుకుంటారు కదా. సో అదే తరహాలోనే సమంత కూడా రివెంజ్ తీర్చుకోవాలి అని అనేసి ఇక తను కూడా తన కెరియర్ మీద ఫోకస్ చేస్తూ ఇటు నాగార్జున కానీ అటు నాగ చైతన్య కానీ వీరిద్దరిని ఎవరిని కూడా లెక్క చేయకుండా తనకు నచ్చింది తను చేసుకుంటూ తనకి ఏది రైట్ అనిపిస్తుంది వీటన్నిటిని ఆలోచించుకుంటూ తను సినిమాల్ని ఎంచుకోవడం స్టార్ట్ చేసింది. ఇక ఇదే సమయంలో ఇటు నాగ చైతన్య కూడా సమంతతో గొడవలు పడడం స్టార్ట్ అయ్యి తనకి ఇష్టం లేకపోయినా సినిమాలకి దూరంగా ఉండమని ఇటు నాగ చైతన్య అటు
నాగార్జున ఇద్దరు చెప్పినప్పటికీ సమంత వినట్లేదని, ఇక అదే విషయంలో ఇంకోవైపు నాగ చైతన్య పిల్లలు కావాలి అని అనడంతో నాగార్జున మాకు మనవల్ని ఇవ్వాలి అని అంటున్నారని, ఇక ఆ విషయంలోనే వీరిద్దరికి చిన్న చిన్న తగాదాలు కూడా వచ్చాయని చెప్తారు. అండ్ ఇదే కాదు, మనకి ఎన్ కన్వెన్షన్ ఉంది కదా, అండ్ ఎన్ కన్వెన్షన్ కావచ్చు, లేకుంటే మన నాగార్జునకి సంబంధించిన సినిమా ప్రొడ్యూసర్స్ గా కూడా చేసినవి కూడా ఉన్నాయి కదా. సో వీటన్నిటినీ కూడా బిజినెస్ లోకి సమంతని ఎక్కడ కూడా రానిచ్చేవారు కాదంట. అండ్ ఇదే టైంలో నాగార్జున గారు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో కూడా సమంత వెళ్ళాలి అని అనుకున్నప్పటికీ బయట సెక్యూరిటీ గార్డ్స్ సమంతని ఆపి నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోమన్నారట. అయితే అదే టైంలో సమంత కూడా దీనికి ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ ఓనర్ కి నేను ఒక కోడల్ని, ఇక వాళ్ళ సన్ కి నేను వైఫ్ ని, నాకు లోపలికి వెళ్ళడానికి రైట్స్ లేకపోవడం ఏంటి అని సమంత వాదనకి దిగిందని కూడా అప్పట్లో బాగా ట్రోల్ చేశారు. అంటే కోడల్ని ఎన్ కన్వెన్షన్ లోకి కానీ ఇటు అన్నపూర్ణ స్టూడియోస్ లోకి కానీ రానివ్వలేదు అంటే ఇక్కడే అర్థమవుతుంది అమ్మాయిని బిజినెస్ లోకి రానివ్వకుండా చూసుకోవాలి. అంటే ఏవైతే నాగార్జున ఫ్యామిలీకి సంబంధించిన ఆస్తులు ఉన్నాయో వాటన్నిటిని వీళ్ళ హ్యాండ్ ఓవర్ లోనే ఉంచుకునేవారు, ఎక్కడా కూడా సమంతని వీటిలోకి ఇన్వాల్వ్ అవ్వనిచ్చేవారు కాదు. అండ్ ఇది ఒక పాయింట్ అయితే ఇంకో పాయింట్ కూడా ఉంది. నాగార్జున ఫ్యామిలీలోకి వెళ్ళిన ఏ అమ్మాయి అయినా సరే తనకి ఇష్టమైనవన్నిటిని వదిలేసి వాళ్ళ ఫ్యామిలీ కోసమే ఆలోచిస్తూ ఫ్యామిలీకి అంకితం అయిపోవాలి అని అనుకుంటున్నాము అన్న టైప్ లోనే మాట్లాడతారని ఇదే విషయాన్ని గతంలో కూడా చాలా సార్లు చెప్పారు. ఇక ఇదే తరహాలో మరి నాగార్జున ఎందుకని తన వైఫ్ ని వదిలేశాడు? ఆవిడ ఫ్యామిలీ ఉమెన్ గానే ఉండేది, అప్పట్లో తను ఏమి చేసేది. ఎప్పుడైతే నాగార్జునతో డైవర్స్ తీసుకుందో ఆమె, అప్పుడే బెస్ట్ ఇంటీరియర్ డిజైనర్ గా ఎదగడం స్టార్ట్ అయింది. ఇక ఎప్పుడైతే నాగార్జునతో విడిపోయిన తర్వాత ఒక్కొక్కసారిగా తన సక్సెస్ ని పొందుతూ వచ్చింది. ఇటు సమంత కూడా అదే తరహాలో అడుగులు వేసింది. ఏ విధంగా అయితే నాగార్జున భార్య నాగార్జున నుంచి దూరం అయిందో ఇటు సమంత కూడా అలాగే నాగ చైతన్యాన్ని వదిలేసింది. ఇక ఇదంతా జరగడానికి కారణం శోభిత. ఎందుకని అంటే ఎప్పుడైతే నాగ చైతన్య తనకి పరిచయం అయ్యాడో అప్పటికే నాగ చైతన్యకి పెళ్ళయి ఉండడం ఆ విషయం శోభిత కూడా తెలుసు. మరి తెలిసినప్పటికీ కూడా ఎందుకని ఈ రిలేషన్ ని కంటిన్యూ చేసిందంటారు? అంటే తనకి నాగ చైతన్యాన్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంది కాబట్టి తనతో కంటిన్యూ అయ్యింది అని కొంతమంది రూమర్స్ ఇప్పటికే బాగా స్ప్రెడ్ చేశారు. సరే ఇదంతా విన్నారు కదా, మరి మీకేమనిపిస్తుంది? మరి నిజంగానే విడిపోయిన 5 నెలలలోనే ఒక మనిషి పరిచయంతో తన బ్రాండ్ నేమ్ కే వాళ్ళ పేరుని పెట్టుకుంటారా? ఒకవేళ అదే ప్లేస్ లో మీరుంటే నిజంగానే 5 నెలల పరిచయానికే మీ ఓన్ ప్రాపర్టీకి మీరు వాళ్ళ నేమ్ పెట్టుకుంటారా? ఖచ్చితంగా అది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి, సమంత విడిపోయిన తర్వాత కొన్ని వ్యాఖ్యలు చేసింది. లైక్ ఎలా అంటే, భార్య అనారోగ్యంగా ఉంటే భర్త వదిలించుకోవడానికి చూస్తాడు, అదే భర్త అనారోగ్యంగా ఉంటే భార్య తనకి సేవలు చేస్తుంది, వాళ్ళు ఎప్పుడు కోలుకుంటారా అని ఎదురు చూస్తుంది. ఒక అమ్మలా తనని ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. మరి అదే ప్లేస్ లో భార్య ఉంటే ఈ భర్తలు ఎందుకని వదిలించుకుంటారు? ఆ మీమ్ కి సమంత లైక్ చేయడంతో పాటు ఆ మీమ్ ని తన పోస్ట్ లో కూడా షేర్ చేసుకుంది ప్రతి ఒక్కరితోనూ. అంటే ఇక్కడే ఇండైరెక్ట్ గా అందరికీ చెప్పకనే చెప్పింది. సమంతకి అప్పటికే మైనోసైటిస్ ప్రాబ్లం తో ఇబ్బంది పడడంతో ఇక అదే సమయంలో ఇటు నాగార్జున నాగ చైతన్య కూడా తన్ని మెంటల్ గా హెల్త్ ని పాడు చేయడంతో ఇక ఆ విషయాన్ని తట్టుకోలేని సమంత డైవర్స్ తీసుకోవాలి అని డిసిషన్ తీసుకుందని, ఇక నాగ చైతన్య కూడా డైవర్సే కావడంతో సమంత అడగగానే నాగ చైతన్య ఒప్పుకొని డైవర్స్ ఇచ్చేశారని చెప్తారు. మరి ఇదంతా నిజమే అంటారా? అండ్ ఇంకోటి, ఇంత తెలిసి కూడా కావాలనే సమంత చేసిందంటారా?